హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ రాము. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రిప్టో టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మంచి ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ అయినటువంటి ఇది లాంగ్ టర్మ్ యాప్ అయినటువంటి సింద్ బాద్ నెట్వర్క్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి మరియు మైనింగ్ ఎలా చేయాలో, అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ డిస్కషన్ చేసుకుందాం. ఈ ప్రాజెక్ట్ నేను మీకు రెఫర్ చేయడానికి గల కారణాలను తెలుసుకుందామండి. ఓకేనా? అంతకన్నా ముందుగా మన ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఎస్ఆర్ క్రిప్టో టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్కి మీ అందరి సపోర్టు ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల చిన్న చిన్న అప్డేట్స్ అన్ని నేను అందులో పోస్ట్ చేస్తుంటాను, మీకు తొందరగా తెలుసుకోవడానికి వీలుంటుంది. ఓకేనా? ఈ యాప్కు సంబంధించినటువంటి లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేయగానే ఈ యాప్కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్తారు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా మీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడి నుంచి అయినా ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది కదా, ఈ డౌన్లోడ్ అని మీద క్లిక్ చేయగానే మీరు ప్లే స్టోర్లోకి వెళ్తారు. లేదా మీరు ప్లే స్టోర్లోకే డైరెక్ట్గా వెళ్ళైనా సింద్ బాద్ నెట్వర్క్ అని టైప్ చేయగానే మీకు యాప్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు, లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు చేయగానే ఇట్లా వస్తుంది. చూడండి, పైన సింద్ బాద్ నెట్వర్క్ అని టైప్ చేశాను కదా నేను, అట్లా ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. అక్కడ మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఇన్స్టలేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మీకు చూడండి, ఇలా నోటిఫికేషన్స్ అలో చేయాలా అని అడుగుతుంది. ఓకే, మీరు అలో చేయండి. ఎందుకంటే మనకు మైనింగ్ సెషన్ కంప్లీట్ అవుతూనే మనకు నోటిఫికేషన్ వస్తుంది, మైనింగ్ సెషన్ కంప్లీట్ అయింది, మీరు మైనింగ్ స్టార్ట్ చేయండి అని. సింపుల్గా మనం మైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలో చేయండి. అలో మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది, ఇక్కడ వెల్కమ్ నోటు. ఇక్కడ మీరు క్రియేట్ ఏ న్యూ వన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసైనా మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు అకౌంట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా సైన్ ఇన్ విత్ జీమెయిల్ అని ఉంది కదా, ఆ సైన్ ఇన్ విత్ మీద జీమెయిల్ అని క్లిక్ చేయగానే సింపుల్గా మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ రెండు ఆప్షన్స్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సైన్ ఇన్ విత్ జీమెయిల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్లో, మీ డివైస్లో ఎన్ని మెయిల్ ఐడీస్తో ఉన్నాయో అన్ని మెయిల్ ఐడీస్ ఇక్కడ చూపిస్తాయి. అందులో మీరు ఒకటే ఉంటే మీరు ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా 2-3 ఉన్నట్లయితే మీరు ఏది కావాలో వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ పెట్టుకున్నటువంటి నేమే మీ యూజర్ రెఫరల్ ఐడిగా వస్తుందండి. చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్లో ప్రాసెస్ జరిగి మీ రెఫరల్ ఐడి, అంటే మిమ్మల్ని ఎవరు రెఫర్ చేస్తున్నారు అనే రెఫరల్ ఐడి మీరు ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను రెఫర్ చేస్తున్నాను కాబట్టి నా రెఫరల్ ఐడి మీకు స్క్రీన్ మీద కూడా ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసింది కూడా నా రెఫరల్ ఐడినే, కే రాము 300. ఈ రెఫరల్ ఐడిని మీరు ఎంటర్ చేసి సేవ్ అని ఉంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. చూసుకోండి జాగ్రత్తగా. క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడానికి ప్రాసెస్ జరుగుతుంది. చూడండి, ఇలా జరుగుతుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు యాప్ స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇది యాప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము మైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇక్కడ మనము పైన చూడండి, సెట్ సెయిల్ మరి కలెక్ట్ సిజిఎం, ఇందులో మనము 2 టోకన్స్ని మైనింగ్ చేస్తామండి. ఆ 2 టోకన్స్లో ఒకటి సిజిఎం ఉంది కదా, ఆ సిజిఎంని మైనింగ్ చేస్తాము. అట్లాగే సెట్ సెయిల్ అని మీద క్లిక్ చేయగానే మనకు ఎస్ఎన్బిడి అంటే సింద్ బాద్ నెట్వర్క్. ఈ సింద్ బాద్ నెట్వర్క్ యొక్క షార్ట్ ఫాము ఎస్ఎన్బిడి అంటాం. మనకి ఇంటర్లింక్ ఐటీఎల్ ఎట్లనో దీనికి కూడా అట్లా. ఇక్కడ చూడండి కింద, ఇప్పుడు మనం మైనింగ్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళు కొన్ని కండిషన్స్ ఉన్నాయంటే, కండిషన్స్ కాదు కానీ అవి చెప్తాను, ఒక టాస్కులు ఉన్నాయి. ఆ టాస్కులు ఏమంటే ఇప్పుడు చూడండి, పైన సెట్ సేల్ అని ఉంది కదా, అక్కడ మైనింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ క్లిక్ చేయగానే ఒకవేళ మనం క్లిక్ చేస్తే ఏమొస్తుందో చూపిస్తాను. చూడండి కింద, చూడండి ఇక్కడ చూడండి, ప్లీజ్ కంప్లీట్ ఆల్ సోషల్ మీడియా టాస్క్స్ బిఫోర్ సెట్టింగ్ సేల్. అట్లా కొన్ని సోషల్ మీడియా టాస్కులు ఉంటాయండి. ఆ టాస్కులు ఏమంటే ఒకసారి చూస్తాం, కిందికి చూడండి. ఇక్కడ చూడండి,
ఇక్కడ ఈ ఉన్నాయి కదా, ఒక 5 టాస్కులు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, సింద్బాద్ క్రిస్టల్ క్వాస్ట్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. అలాగే వాళ్ళ ఎక్స్ని ఫాలో చేయమంటున్నారు, ఎక్స్ని కామెంట్ చేయమంటున్నారు. ఈ రెండు ఉన్నాయి వాళ్ళకి ఎక్స్ అకౌంట్లో, ఆ రెండింటిని ఫాలో చేయమంటున్నారు. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమంటున్నారు. 2 టెలిగ్రామ్ ఛానల్, ఒకటి గ్రూప్ ఒకటి. ఈ రెండింటిలో ఈ 5 టాస్క్ని కంప్లీట్ చేసిన తర్వాత మనము మైనింగ్ అనేది మనం స్టార్ట్ అవుతుంది. ఈ 5 టాస్కులు అంటే ఏం పెద్ద మనకేం ఇబ్బంది ఉండదండి. వీటిని ఫాలో అవ్వమంటున్నారు వాళ్ళ సోషల్ మీడియాని మనం ఫాలో అవ్వడం వల్ల మనకు వాళ్ళ అప్డేట్స్ తొందరగా తెలుస్తాయి అన్నదే వీళ్ళ యొక్క మెయిన్ రీజన్. మనం కూడా ఫాలో అవ్వచ్చు. ఒకటి నేను ఫాలో అయ్యి చూపిస్తాను, తర్వాత మైనింగ్ మీరు ఆ విధంగా అన్ని చేసుకోండి. ఇప్పుడు చూడండి, జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ఈ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే మన వాళ్ళ టెలిగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు జాయిన్ అని వస్తుంది. చూడండి, ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, జాయిన్ అని కొడతానే వాళ్ళ టెలిగ్రామ్ సింద్బాద్ నెట్వర్క్ ఆఫిషియల్ అని ఉంది కదా, ఆ ఆఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లో మనం జాయిన్ అయిపోతాం. ఓకేనా, ఇప్పుడు మనము మళ్ళీ అక్కడికే వెళ్ళి చూసుకోవచ్చు. మన నెక్స్ట్ ఏముందనేది చూద్దామనండి. సింద్బాద్ నెట్వర్క్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు మనకు చూడండి, జాయిన్ టెలిగ్రామ్ వచ్చేసి అప్రూవ్ అయిపోయింది కదా. అలాగా మిగతా టాస్క్లన్నీ కంప్లీట్ చేసి మనము మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగా మీరు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఎలా వస్తుందో నేను చెప్తాను. ఆ విధంగా చూడండి, నేను ఇవన్నీ మొత్తం అన్ని అప్రూవ్ చేసేసాను. అన్నీ మొత్తం వీళ్ళు ఇచ్చినటువంటి టాస్క్లన్నీ కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసిన తర్వాత పైన ఇప్పుడు మైనింగ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం అన్నాడు. ఇప్పుడు సెట్ సేల్ అని ఉంది కదా, అది ఎస్ఎన్బిడి సింద్బాద్ నెట్వర్క్కి సంబంధించినటువంటి మైనింగ్ చేసే ప్రాసెస్. చూడండి, స్టార్ట్ చేస్తాను కదా, మైనింగ్ మీద క్లిక్ చేశాను నేను. మైనింగ్ మీద క్లిక్ చేయగానే చూడండి వస్తాయి, మైనింగ్ స్టార్టెడ్, ఇవన్నీ ఇలా వస్తాయి. మనకు కావాలంటే మీరు క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేసి మళ్ళీ చూసుకుందామండి. ఫస్ట్ ఇప్పుడు క్లోజ్ చేద్దాం. చూడండి, మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇందులో మైనింగ్ 24 గంటలకు ఒకసారి మాత్రమే వస్తుందండి. 24 గంటలకు 24 అవర్స్కి మైనింగ్ స్టార్ట్ అయ్యే ఏ యాప్ని కూడా, ఏ ప్రాజెక్ట్ని కూడా మీరు వదులుకోకండి. అలాగే మనకు పర్ అవర్కి ఎన్ని కాయిన్స్ వస్తాయో చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ రేట్ పర్ అవర్ 5 వస్తాయి మనకు పర్ అవర్కి. 24 గంటకి మనకి 5 కాయిన్స్ అనేటివి మనకు ఇందులో మైనింగ్ అవుతాయి. ఓకేనా, ఇది మన సింద్బాద్ నెట్వర్క్లో మైనింగ్ చేసే ప్రాసెస్. మైనింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పక్కన చూడండి, కలెక్ట్ సిజిఎం, ఇది కూడా ఒక కాయిన్. అది కూడా ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి, అది కూడా మైనింగ్ చేద్దాం. మైనింగ్ ఇప్పుడు కలెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే దీని యొక్క మైనింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చూద్దాం, కలెక్ట్ సిజిఎం క్లిక్ చేసాం కదా, ఓపెన్ అవుతుంది. యాడ్స్ వస్తాయి, ఏ యాప్ దాంట్లోనైనా యాడ్ అనేది వస్తుంది. ఓకే అండి, యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. యాడ్ మనం క్లోజ్ చేసిన తర్వాత చూడండి, ఈ కలెక్టింగ్ సిజిఎం కూడా ఇది 12 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, పైన మనము నెక్స్ట్ వస్తుంది చూడండి, ఇక్కడ వస్తాయి ఎస్ఎన్బిడి టోకెన్స్ ఎన్ని మైన్ అయినాయి, సిజిఎం ఎన్ని మైన్ అయ్యాయి. ఇవి మనం మైనింగ్ చేస్తూ ప్రాసెస్ ఉన్నట్లే రావండి. కొద్దిగా టైం తీసుకొని 24 అవర్స్కి ఒకసారి వీళ్ళు అప్డేట్ చేస్తారు. మైనింగ్ సెషన్ కంప్లీట్ అయిపోతేనే మనకు వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇది ఈ 2 కాయిన్స్ని మీరు మైనింగ్ చేసుకోండి డైలీ. 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ అయ్యే ఏ ప్రాజెక్టును కూడా వదలకండి. ఎందుకంటే రోజులో ఒక్కసారి మాత్రమే మనం క్లిక్ చేస్తాం కాబట్టి అది మనకి ఇబ్బంది అవ్వదు. నెక్స్ట్ కింద చూడండి, ఇవి 2 బాక్సెస్ చూపిస్తాను. ఒకటి స్పిన్ వీల్ చూపిస్తుంది, ఒక ఓపెన్ బాక్స్ చూపిస్తుంది. ఫస్ట్ టైం మనము యాప్లోకి ఎంటర్ అయినాం కాబట్టి అవి ఏమున్నాయో చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. ఓపెన్ చేశాను కదా, చూద్దాం. దీంట్లో ఒక్కసారి చెక్ చేద్దామండి. మీరు కూడా ఒకసారి మళ్ళీ చూడండి కావాలంటే. స్పిన్ వీల్ ఓపెన్ చేస్తాను నేను. స్పిన్ ఒకసారి ఒక ప్రీ స్పిన్ ఏమన్నా మనకు వచ్చిందేమో చూద్దాం. మనం స్పిన్ ఒకసారి ట్రై చేద్దామంటే 5 ఉన్నాయి, రిమైనింగ్ అటెంప్ట్స్ 5. ఒక స్పిన్ మనం ఒకసారి ట్రై చేద్దాం. యాడ్స్ వస్తాయండి, యాడ్స్ అనేది మనకి 4 సెకండ్స్ ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు. ఓకేనా, యాడ్ కంప్లీట్ అయిపోయిందండి. యాడ్ క్లోజ్ చేస్తాము. స్పిన్ వీల్ అనేది రన్ అవుతుంది. రన్ అయ్యి మనకి ఏమొస్తాయో మనం ఒకసారి చూసుకోవచ్చు. చూసారా, మనకు 80 ఎస్ఎన్బిడి 80 సింధుబాద్ టోకెన్స్ అనేటివి మనకు వచ్చాయి. నెక్స్ట్ ఇంకా 4 ఉన్నాయి కదా, ఈ 4 మీరు మళ్ళీ ట్రై చేయండి. ఈ బ్యాలెన్స్లోకి మళ్ళీ యాడ్ అవుతాయండి, మీరేం తొందరపడకండి, అన్నీ మనకు వస్తాయి ఇందులోకి. ఈ విధంగా మీరు ఇందులో రిజిస్టర్ అయ్యి మైనింగ్ అనేది చేసుకోండి. అలాగే వీళ్ళ యొక్క మీకు ఇంకా ఇక్కడ కింద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చూసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇంకా ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అనేది ఒకసారి
ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్, మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. అదే పాస్వర్డ్ రిపీట్ చేసి అప్డేట్ పాస్వర్డ్ కొట్టండి. పాస్వర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి దీనికి. నెక్స్ట్ లాంగ్వేజ్, ఈ విధంగా మీరు ఏవైనా సెట్టింగ్స్ ఏమన్నా ఉంటే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పైన చూడండి, పైన రైట్ సైడ్ ఒక సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లే ఇక్కడ వాళ్ళ వైట్ పేపర్ ఉంది. వాళ్ళ వైట్ పేపర్ని మనం ఒకసారి గమనించుకుందాం, చూద్దాం ఒకసారి. వాళ్ళ వైట్ పేపర్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇందులో ఏమున్నాయి, వీళ్ళ సప్లై ఎంత అనేది మొత్తం అన్నీ ఉంటాయండి. మీకు ఒకవేళ అర్థమయ్యేటట్లయితే మీరు చదువుకోవచ్చు. మనం కావాలంటే ఫస్ట్ కొన్ని మనకు ఏమి దీంట్లో అవసరము, సప్లై ఎంత ఉంది, మన టోకనామిక్సే మనకు అవసరము. ఇక్కడ చూడండి, టోటల్ సప్లై ఆఫ్ సింద్బాద్ టోకెన్ ఈజ్ 1 ట్రిలియన్ ఎస్ఎన్బిడి. 1 ట్రిలియన్ ఎస్ఎన్బిడి అండి. 100 ట్రిలియన్లు అంటే 1,00,000 కోట్ల సప్లైతో వీళ్ళు వచ్చారు ప్రాజెక్టు. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అంటే చాలా టైమే పడుతుంది ఇది మనకు మైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. మంచి యాప్, మీరు మైనింగ్ చేసుకోవచ్చు, టైం ఉంటుంది కాబట్టి. టోటల్ సప్లై ఇది. అలాగే వీళ్ళు ఎప్పుడు లిస్టింగ్ చేస్తాము అనేది కూడా కింద ఒకసారి మెన్షన్ చేసినారు చూడండి రోడ్ మ్యాప్లో. ఇక్కడ రోడ్ మ్యాప్ ఉంది కదా, రోడ్ మ్యాప్లో గ్లోబల్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ 2028 అంటే ఇప్పుడు ఇంకా 2.5 years మనం మైనింగ్ చేయాల్సి ఉంటుంది. దాదాపుగా 3 సంవత్సరాలు అనుకోండి. 3 సంవత్సరాలు మనం మైనింగ్ చేసినట్లయితే అప్పుడు లిస్టింగ్ అవుతుందండి. ఇది షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ కాదండి, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. ఇందులో ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే మైనింగ్ చేసుకోండి. ఇట్లాంటి ప్రాజెక్టులను అయితే వదలకండి. లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల వల్లనే మనం ఎంతో కొంత ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమనే దీన్ని మీకు రెఫర్ చేస్తున్నాను. అలాగే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళేసి ఇందులో పార్ట్నర్స్ ఎవరున్నారో చూసుకుందామండి. ఇది పార్ట్నర్స్ ఉన్నారండి ఇందులో. ఇక్కడ చూడండి, ఈ 5 members పార్ట్నర్స్ ఇందులో ఉన్నారు. కింద చూడండి మనకు పై నెట్వర్క్ వాళ్ళు ఇందులో పార్ట్నర్షిప్ ఉన్నారండి. పై నెట్వర్క్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి పై నెట్వర్క్ వాళ్ళు కూడా చాలా టైం పీరియడ్ తీసుకొని మార్కెట్లోకి లిస్టింగ్ చేశారు, ఎక్స్చేంజెస్లోకి లిస్టింగ్ అనేది కమ్గా చేశారు వాళ్ళు. అందులో చాలా మంది బాగా మైనింగ్ చేసి ఎర్నింగ్ చేసుకున్నారు. మనం వీళ్ళ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి అందుకోసమే వీళ్ళు లాంగ్ టర్మ్ పెట్టారు. దీన్ని మాత్రం వదులుకోకండి. పై నెట్వర్క్ను మనం వదులుకొని మిస్ అయ్యాం కాబట్టి ఆ పార్ట్నర్షిప్తో వస్తున్నటువంటి ఈ యాప్ని మీరు వదులుకోకండి, ఓకేనా. నేనైతే దీన్ని వదులుకోను, అందుకని నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకొని నేను మైనింగ్ అనేది స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మీరు మెయిన్ ఇంటర్ఫేస్లోకి రండి. ఇంటర్ఫేస్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ సింద్బాద్ నెట్వర్క్ యొక్క టోటల్ కాయిన్స్ని, పర్ అవర్కి మనకు వచ్చే కాయిన్స్ని ఈ బూస్ట్ ద్వారా మైనింగ్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి బూస్ట్ మీద క్లిక్ చేసి ట్రై చేద్దాం. బూస్ట్ మీద క్లిక్ చేయగానే మనకు మామూలుగానే యాడ్ వస్తాయి కదండి, యాడ్స్ అనేటివి వస్తాయి. యాడ్స్ చూడాలి మనం. యాడ్ ఇలా క్లోజ్ చేయండి కంప్లీట్ అవుతూనే. ఇప్పుడు చూసుకోవచ్చు మనం సింద్బాద్ యాడెడ్ 240 SNBD. 240 SNBD మనకి ఇలా వచ్చాయి. ఈ స్పిన్ వీల్లో 80 వచ్చాయి, ఇక్కడ మళ్ళీ కూడా వచ్చాయి. ఇక్కడ బూస్ట్ అనేది మీరు మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు. చూడండి టైమింగ్ పడుతుంది. అట్లా మీరు ఒకసారి మళ్ళీ కూడా మీరు మైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ట్రై చేయండి నిదానంగా. ఇదండి ఈ యాప్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మైనింగ్ ఎలా చేయాలి, CGM కాయిన్స్ ఎలా మైన్ చేయాలి, సింద్బాద్ కాయిన్స్ ఎలా మైనింగ్ చేయాలి, బూస్ట్ ఎలా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, స్పిన్ వీల్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ ఇందులో టోకనామిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. నెక్స్ట్ మీరు ప్రొఫైల్లో కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ టీం ఉంది కదా, వెనక్కి బ్యాక్ వెళ్ళేసి మీరు ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ప్రొఫైల్ అంతా ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ప్రొఫైల్లో మీరు ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా ఉంటే కూడా అక్కడ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అక్కడ, ఓకేనా. ఇప్పుడు పూర్తి బ్యాక్ వచ్చేసేయండి. ఇందులో బైనాన్స్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉందండి. బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళ సపోర్ట్ కూడా ఈ సింద్బాద్ నెట్వర్క్కి ఉంది. ఇట్లా మంచి మంచి పార్ట్నర్స్తో వీళ్ళు ముందుకు వస్తున్నారండి. ఇందులో బర్నింగ్ మెకానిజం కూడా ఉంది. కొద్ది రోజుల తర్వాత బర్నింగ్ హాల్వింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాయిన్స్ కూడా బర్నింగ్ అవుతాయి. కాయిన్స్ బర్నింగ్ అనే అవకాశం ఉంటేనే మనకు మైన్ చేసినటువంటి కాయిన్స్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుందండి, ఓకేనా. అందువల్ల ఈ యాప్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి. 24 గంటలకు ఒకసారి మైనింగ్ చేసేటువంటి ఏ యాప్ని కూడా, ఏ ప్రాజెక్ట్ని కూడా మీరు వదులుకోకండి. ఇక్కడ చూడండి బూస్ట్ SNBD మనకు 240 ఇక్కడ చూపిస్తోంది, ఓకేనా. అదండి ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. నేను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ మన వాట్సాప్ ఛానల్లో మీరు అందరూ జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు చిన్న చిన్న అప్డేట్స్ మీకు నేను తొందరగా చెప్పడానికి వీలుంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
అలాగే మన ఎస్ఆర్ క్రిప్టో టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.